అమ్మవారి పూజకి అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా శారీ కట్టుకొని రెడీ అయిపోయి పిల్లలిద్దరిని కూడా రెడీ చేసి అమ్మవారికి పూజ చేసుకున్నాము. అమ్మవారి నామాలు స్తోత్రాలు చదువుకున్న తర్వాత అమ్మవారి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చేసుకున్నాను. అన్ని రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర కూర్చొని నామాలు స్తోత్రాలు చదువుకొని పూజ చేసుకోవడానికి నాకు ఎంత లేదన్నా 1 అవర్ నుంచి 1.5 అవర్ టైం పడుతుంది. అయితే ఈ రోజు మా పిల్లలిద్దరు కూడా పూజ మొదలు పెట్టినప్పటి నుంచి పూజ పూర్తయ్యేంత వరకు నా పక్కనే కూర్చొని నేను మంత్రాలు చదువుతుంటే వాళ్ళు కూడా చదువుతూ ఉన్నారు. నేను చదివేది విని వాళ్ళకి వచ్చినట్టు పలుకుతారు గాని స్పష్టంగా పలకలేదు. ఇంకంతా ఆ చల్లని తల్లి దయ. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. జసలు చెప్పు. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నువ్వు చెప్పు బంగారం. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.